హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మనం షార్ట్ వీడియోస్ కానీ ఫుల్ వీడియోస్ కానీ అప్లోడ్ చేసినప్పుడు ఎనేబుల్ టు ప్రివ్యూ వీడియో అని వస్తుంది కదా. సో ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అనేది వీడియోలో చూపిస్తాను. సో సింపుల్ ట్రిక్ అనేది యూస్ చేస్తే చాలండి, మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఇక్కడ నేను యూట్యూబ్ షార్ట్లోకి వెళ్ళాను, ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ ఎనేబుల్ టు ప్రివ్యూ వీడియో అని వచ్చింది నాకు కూడా. సో అంటే ఈ వీడియో అనేది మనకు అక్కడ అప్లోడింగ్లో అవ్వడం లేదనమాట. సో ఇది యూట్యూబర్స్ అందరికీ తెలిసిందే కదా. సో కొంతమందికి తెలీదు. సో ఇది ఎలా సాల్వ్ చేయాలనేది సో ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు నేను గ్యాలరీలోకి వెళ్ళాను. సో గ్యాలరీ నుండి మనకి ఈ వీడియో అనేది ఏ వీడియో అయితే పోస్ట్ చేయాలి అనుకుంటామో ఆ వీడియోని అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నాకు గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత మనం ఆ వీడియో మీద ట్యాప్ చేస్తే కింద కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ కొంతమందికి పెన్సిల్ సింబల్ అనేది ఉంటుంది. సో ఆ పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేస్తే డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఓపెన్ అవుతుంది. కొంతమందికి పెన్సిల్ సింబల్ కాకుండా కత్తెర సింబల్ వస్తుంది. సో నాకైతే కత్తెర సింబల్ ఉంది. కత్తెర సింబల్ లేని వాళ్ళు పెన్సిల్ సింబల్ యూస్ చేయండి. ఇక్కడ నుంచి ట్రిమ్ చేసుకోవాలి. సో ఇది కొంచెం కట్ అనేది చేసుకోవాలి. నేను ఇక్కడ 2 సెకండ్స్ అనేది కట్ చేసుకున్నాను. ఇది 1 మినిట్ ఉంటుంది. 1 మినిట్ ఉంటుంది వీడియో. షార్ట్ వీడియోలో పెడతాం కదా షార్ట్లో. సో అది సో నేను ఇక్కడ 2 సెకండ్స్ అంటే 28 సెకండ్స్ మాత్రమే ఉంచాను. 2 సెకండ్స్ అనేది కట్ చేసేసాను. సో ఇలా కట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. సో డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇలా పైన అయితే మనకు చూపిస్తుంది. సో ఇలా డౌన్లోడ్ చేసుకున్న వీడియో అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం కదా. సో అదైతే మనకు ఫస్ట్లోనే వస్తుంది. ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేయాలి. యూట్యూబ్ నుంచి షార్ట్లోకి వెళ్ళాలి. సో షార్ట్లోకి వెళ్ళి మనం ఏదైతే వీడియో కట్ చేసామో సో ఆ వీడియోని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం ఫస్ట్ ఏ వీడియో అయితే సెలెక్ట్ చేసుకొని ఎనేబుల్ టు ప్రివ్యూ వీడియో వచ్చిందో అది కట్ చేసుకొని మళ్ళీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది. సో ఇది నాకు ఇప్పుడు 28 సెకండ్ మాత్రమే ఉంది. సో 1 మినిట్ లేదన్నమాట. సో ఇదాన్ని ఇప్పుడు నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూడండి. సో ఇది అప్లోడ్ అవుతుంది. సో స్టార్టింగే వస్తుంది మనకు. సో ఈ ట్రిక్ అనేది 100% వర్క్ అవుతుందండి. నాకు వర్క్ అయింది. సో కొంతమందికి ఏంటంటే గ్యాలరీ లో మనకు ఫోటో గ్యాలరీలో వీడియోస్ వస్తాయి కదా. కొన్ని ఫోన్లలో ఫోటో గ్యాలరీలో వీడియోస్ రావండి. సో దానికి సపరేట్ వీడియో అనేది ఉంటుంది, యాప్ అనేది. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వీడియో యాప్ నుంచి ఇలా ట్రిమ్ చేసుకోవడానికి యూస్ ఉండదు. కాబట్టి మీరు ఎంఎక్స్ ప్లేయర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఎంఎక్స్ ప్లేయర్లో వీడియోస్ ఉంటాయి కదా, అక్కడి నుంచి మనం ఆ వీడియో మీద క్లిక్ చేస్తే అక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి. అందులో కూడా ట్రిమ్ అనేది ఉంటుంది. దాన్ని మీరు ట్యాప్ చేసి డౌన్లోడ్ చేసుకుంటే అక్కడి నుంచి కూడా మీరు కట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో అది కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను అది వీడియో ఎలా చేయాలని కూడా చూపిస్తాను. నా దగ్గర కూడా ఎంఎక్స్ ప్లేయర్ ఉంది. ఓకేనా. సో ఇలా నేను అప్లోడ్ చేసి సాంగ్ అయితే లైబ్రరీ నుంచి అయితే పెట్టేశాను. అలాగే ఇక్కడ రిలేటెడ్ వీడియో అనేది కూడా మీరు పెట్టుకోవచ్చు. మీరు ఏది అంటే అది పెట్టుకోవచ్చు అండి ఇక్కడ. ఓకేనా. సో గ్యాలరీ నుండి ఎంఎక్స్ ప్లేయర్ నుంచి కూడా మనం ట్రిమ్ అనేది చేసుకొని వీడియో అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇది షార్ట్ వీడియోలకి మాత్రమే కాదండి, ఫుల్ వీడియోకి కూడా వర్క్ అవుతుంది. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.